ప్రపంచ చమురు మార్కెట్ను శాసించే దిశగా ఇరాన్ పావులు కదుపుతోంది. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని తోసిపుచ్చిన ఇరాన్ హర్ముజ్ పై అధికారిక ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు హర్ముజ్ జలసంధిపై అంతర్జాతీయ సమాజం తన సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ వ్యూహం ద్వారా నెలకు ఏకంగా 40,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయంపై ఇరాన్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించిన ఇరాన్ కీలకమైన చమురు రవాణా మార్గాన్ని తన హస్తగతం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. ఈ మేరకు 10 పాయింట్లతో కూడిన కొత్త ఎజెండాను తెరపైకి తెచ్చింది. జలసంధి గుండా వెళ్లే నౌకలపై నియంత్రణ, పన్ను వసూలు చేసే హక్కు కల్పించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. శాంతియుత అవసరాల కోసం అణు ఇంధనాన్ని వాడుకునే హక్కు, ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయడం, లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు ఆపేయాలని ఇరాన్ తన ప్రతిపాదనను అమెరికా ముందు ఉంచింది. అలాగే యుద్ధంతో కలిగిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ పరిహారం ఇవ్వాలని తన షరతుల్లో పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చమురు వ్యాపార కోణంలో హర్ముజ్ జలసంధి ఇరాన్కు ఒక బంగారు గని వంటిది. సముద్ర మార్గం ద్వారా జరిగే ముడి చమురు రవాణాలో 20% ఈ జలసంధి గుండానే జరుగుతుంది. యుద్ధానికి ముందు ప్రతిరోజు 100 నుంచి 135 నౌకల ద్వారా 25 మిలియన్ బ్యారెళ్ల చమురు ఇండియా, చైనా, జపాన్ వంటి ఆసియా దేశాలకు వెళ్లేది. కానీ యుద్ధం మొదలైన తర్వాత నౌకలను అడ్డుకున్న ఇరాన్ తెర వెనుక చర్చల ద్వారా ఒక్కో నౌక నుంచి 18 కోట్ల రూపాయల టోల్ వసూలు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యాన్ని అధికారికంగా గుర్తిస్తే కనీస లెక్కల ప్రకారం ఇరాన్కు నెలకు 40,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. ఈ నిధులతో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను నిర్మించుకోవడం సహా క్షిపణులు, డ్రోన్లను కొనుగోలు చేసి తమ ఆయుధగారాన్ని మళ్లీ నింపుకోవాలని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ముందుకు సాగకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $110 దాటింది. అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ ధర $4 దాటగా డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఆయన చర్చల కోసం 10 రోజులు గడువు ఇచ్చినప్పటికీ ఇరాన్ మాత్రం శాశ్వత పరిష్కారం ఉంటేనే యుద్ధం ఆపుతామని మొండికేస్తోంది. ఇప్పటికే తటస్థ దేశాలైన భారత్ వంటి దేశాల నౌకలను అనుమతిస్తున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను మాత్రం అడ్డుకుంటోంది. హర్ముజ్ పై ఆధిపత్యం ద్వారా భవిష్యత్తులో గల్ఫ్ ప్రాంతంలోని సముద్ర మార్గంలో జరిగే ఇంధన రవాణాకు తానే గేట్ కీపర్ అని నిరూపించుకోవడమే ఇరాన్ అసలు లక్ష్యంగా కనిపిస్తోందని నిపుణులు తెలిపారు. ఒకవేళ ఇరాన్ డిమాండ్లకు అగ్రరాజ్యం తలొగ్గితే ప్రపంచ చమురు మార్కెట్ రూపురేఖలే మారిపోయే అవకాశముందన్నారు.